బాహుబలి ద కంక్లూజన్. శివరాత్రి సందర్భంగా బాహుబలి టీం రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్తో సీన్ మొత్తం మారిపోయింది. అంత ముందు వరకు ఉన్న విమర్శలు మచ్చుకు కూడా కనిపించకుండా మాయమయ్యాయి. అయితే బాహుబలి ద కంక్లూజన్ మోషన్ పోస్టర్ కాపీ అంటూ కొంతమంది రచ్చ చేయాలని ట్రై చేసినా వారికే రివర్స్ పంచ్ పడింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ బయటకు రాకుండానే రివ్యూ వచ్చేసింది. రాజమౌళి బ్రదర్ అయిన కళ్యాణి మాలిక్ అలియాస్ కళ్యాణ రమణ బాహుబలి 2 ట్రైలర్ చూసి ఆ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకోలేక జెన్యూన్ రిపోర్ట్ని అక్షరాల రూపంలో ట్విట్టర్లో పెట్టేశాడు. బాహుబలి 2 ట్రైలర్ చూసా, గుండెలు అదిరిపోయినాయి. కేవలం ఈ ట్రైలరే 100 రోజులు ఆడుతుంది అంటూ డెప్త్ ఫీల్ మిస్ అవ్వకుండా అచ్చ తెలుగులో టైప్ చేశాడు. ఇప్పటికే ఈ ట్రైలర్ చూసిన ఇంకొంతమంది కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కళ్యాణ రమణ బాహుబలికి సౌండింగ్ సైడ్ టెక్నికల్గా కూడా పనిచేస్తున్నాడు. సో అసలు ఎప్పుడు ఇలాంటి వాటిపై స్పందించిన అతని రెస్పాన్స్ ఈ రేంజ్లో ఉందంటే ట్రైలర్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. బాహుబలి ద బిగినింగ్ కూడా ట్రైలర్ రాకముందు అంతంత మాత్రంగా ఉన్న హైప్ ట్రైలర్ అవుట్పుట్తో అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ సిచ్యువేషన్. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే దానికి మించిన హైప్ దక్కబోతుంది. సో ఇప్పుడు అందరి దృష్టి బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ రిలీజ్ అవుతున్న మార్చి 15 పైనే ఉంది. రేణు దేశాయ్ ఒక నటి, లేకపోతే ఎవరికో ఒకప్పుడు భార్య, లేకపోతే పిల్లల తల్లి, ఇలా కాకుండా రేణు దేశాయ్ హూ ఇస్ షీ? Because I was a tomboy. ఫీమేల్ అట్రిబ్యూట్ ఎక్కడ ఉండేది కాదు. టీనేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవంట కదా మీకు? అబ్బాయిలు వెంట పడటం, లేకపోతే అబ్బాయిలు ప్రపోజ్ చేయటం, అబ్బాయిలు. I am famous in my school, in my classmates. I was the only girl in the entire school. There was no boy who had a crush on me. అప్పుడు అందరూ నా క్లాస్మేట్స్ ఏంటి నీకు మిస్ చేశాను, అంత అందంగా ఉన్నా ఏంటి నాకు అనిపించలేవు, నాకు అసలు మీ లాస్ అది. కళ్యాణ్ గారు వాజ్ ద ఫస్ట్ guy I fell in love with.